ఏం డాడీ అసలేమైంది? ఇన్ని రోజుల నా రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక పిల్ల కుంక బెదరగొట్టేశాడ్రా. నో, ఇది వాడి గెలుపనుకుంటున్నాడు. ఇది వాడి నాశనానికి నాందిరా. ఇన్ని రోజులు వాడి ఇన్స్టిట్యూట్స్ గురించి ఆలోచించాను, కానీ ఇప్పుడు వాడి పతనాన్ని గురించి ఆలోచిస్తాన్రా. నో డాడ్, ఇక వాడి విషయంలో మీరేం కలెక్ట్ చేసుకోకండి. సమరం చేస్తే సమఉజ్జి ఉండాలి. మీ ముందు వాడెంత డాడీ? రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళో వాళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో వాడికి తెలియచేస్తాను. ఈ సంధి పేరు వినగానే వాడికి ఉచ్చపడేలా చేస్తాను. థ్యాంక్ యూ సందీప్. నీకు నా మీద ఎంత ఇష్టం ఉందో ఇవాళే తెలిసింది. ఎలా తెలిసింది? నేను అడిగినట్టు ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశావు. శుభ ఆదితో కలిసి వరంగల్ వెళ్లకుండా చేశావు. అంతేనా? వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ అన్ని కబ్జా చేశాను. రాత్రికి రాత్రి మేనేజ్మెంట్ నే మార్చేశాను. వావ్, సో నైస్. మీ డాడీకి ఎంత పలుకుబడుందో నాకు తెలీదు, నీకెంత గట్స్ ఉన్నాయో అర్థమైంది. దీంతో శుభ ఆ ఇంట్లో కాలు పెట్టడం వల్లే ఈ అనార్థాలన్నీ అంటూ దాన్ని బయటకు గెంటేస్తారు. సురేఖ హలో, సురేఖ హలో, ఏమైంది? హలో హలో. నేనెవరినో నీకు పూర్తిగా తెలీదు. తెలిస్తే గుండాగి చేస్తావు. నీకు కావాల్సిందేంటో నాకు తెలుసు. అది నీకు ఈ జన్మలో దక్కనివ్వను. ఇక నీ ఎత్తులు ఆపకపోయావో నేనే నీ మృత్యువుకు మరో రూపాన్ని అవుతాను. నీ అంతానికి ఆరంభాన్ని, పతనానికి ప్రారంభాన్ని చీల్చి చెండాడతాను. ఏమిట్రా ఇంత రాత్రి పూట? అమ్మా, శుభ కనిపించట్లేదు. శుభ కనిపించట్లేదా? అదేంట్రా చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? ఏంటమ్మా, ఏమైంది? వదిన కనిపించడం లేదటే. వదిన కనిపించట్లేదా? నాకిప్పుడే గుడ్ నైట్ కూడా చెప్పిందే. అవునా? మరి ఎక్కడికి వెళ్ళదు గాని ఎక్కడెక్కడో ఉండుంటుంది. నువ్వు వెళ్ళు, కిందకెళ్ళి చూడు. నువ్వు అడు చూడు. శుభా, అమ్మా, బయట తలుపు తీసుంది, గేట్ కూడా తీసుంది. ఇంత రాత్రి నాకు కూడా చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అవునరా, అలా చెప్పకుండా వెళ్ళే అమ్మాయి కూడా కాదు. అవునన్నయ్య, కనీసం నాకైనా చెప్పేది కదా. అయినా మనకి తెలియకుండా వేరే పనులే ఉంటాయి వదినికి. అదే నాకు అర్థం కావట్లేదు. సర్లేరా, నువ్వు వెళ్ళి పడుకో. పొద్దున్నే తిరిగి వచ్చేస్తుంది కదా, అప్పుడు అడుగుదాం. వెళ్ళు.